అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. శివపురి అనే గ్రామంలో కాళిదాసు అనే యువకుడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రి పోవడంతో గ్రామంలో చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఆ గ్రామంలోనే మల్లన్న అనే వస్తాదున్నాడు. అతడికి నా అన్నవారు లేని కాళిదాస్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతో మల్లన్న కాళిదాసుకు సాముగారడి విద్యలు నేర్పాడు. కర్రసాములో కాళిదాసు అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలను సంపాదించగలిగాడు. వాడు కర్ర తిప్పుతుంటే చూసేవాళ్లకు దాని శబ్దం వినిపించేది కానీ కర్ర కనిపించేది కాదు. యుక్త వయస్కుడైన కాళిదాసుకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ అనాథ పేదవాడన్న కారణం వల్ల ఎవ్వరూ అతడికి పిల్లనిచ్చేందుకు ఇష్టపడలేదు. తన మంచితనం చూసి ఎవరో ఒకరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారని ఆశించిన కాళిదాసుకు అలా జరగకపోవడంతో ఎంతో బాధ కలిగింది. శివపురి గ్రామ జమీందారు పేరు మహానందుడు. ఆయన తన కుమార్తెకు ఘనంగా పెళ్లి జరిపి ఆమెను దూర గ్రామంలో ఉన్న అత్తవారింటికి పంపదలిచాడు. అయితే ఆ గ్రామ మార్గంలో ఉన్న చిట్టడువుల్లో బందిపోట్ల బెడద ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కుమార్తెను విలువైన ఆభరణాలతో అత్తవారింటికి పంపడం ఎలాగా అని జమీందారు ఆలోచించసాగాడు. గ్రామ పెద్ద ఆయనతో, అమ్మాయి వెళ్ళే మేనా వెంట ఎలాగూ మీ నౌకర్లు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో పాటు కాళిదాసును కూడా పంపండి. వాడు కర్రజాములో మంచి దిట్ట, 10 మంది బందిపోట్లనైనా తరిమి కొట్టగలడు అన్నాడు. జమీందారు ఆ విధంగానే చేశాడు. ఆయన భయపడినట్టే అడవిలో 10 మంది బందిపోట్లు మేనాను అట్టకాయించారు. వాళ్ళను చూసి జమీందారు నౌకర్లు చల్లా చెదురుగా పారిపోయారు. అయితే కాళిదాసు తన బాణాకర్రతో బందిపోట్ల ముందుకు ఉరికి అందిన వాణ్ణి అందినట్టు బలంగా కొట్టసాగాడు. వాడి ధాటికి నిలవలేక బందిపోట్లు పారారయ్యారు. జమీందారు కుమార్తె క్షేమంగా అత్తవారిల్లు చేరింది. గ్రామానికి తిరిగి వచ్చిన కాళిదాసును అందరూ మెచ్చుకున్నారు. గ్రామ పెద్ద వాడితో, నీ పంట పండింది, జమీందారు గారు ధన రూపంలో చాలా పెద్ద మొత్తం బహుకరిస్తారు నీకు అన్నాడు. కానీ జమీందారు కాళిదాసుకు దర్శనం ఇవ్వకపోగా నౌకరు చేత వాడికి 4 వరహాలు పంపి ఊరుకున్నాడు. దానితో కాళిదాసుకు మనుషుల మీద, వాళ్ళ మంచితనం మీద పూర్తిగా నమ్మకం పోయింది. వాడు గ్రామం వదిలిపెట్టి మరెక్కడికైనా పోవాలన్న ఆలోచన చేసాగాడు. అలాంటి సమయంలో ఒక రాత్రి వేళ వాడి దగ్గరికి ఒక మనిషి వచ్చి, నన్ను పోల్చుకున్నావో లేదో, ఆ మధ్య అడవిలో నీ బాణాకర్ర దెబ్బలు తిన్న బందిపోట్లల్లో నేనొకడిని. నీ వంటి వాడు మాలో చేరితే నీకు మాకు కూడా లాభమే. దొరికిన సొమ్ములో 5వ వంతు వాటా ఇస్తాము, మాలో చేరు అని కోరాడు. డబ్బు ఎలా సంపాదించినా జనం బ్రహ్మరథం పడతారు అని ఎవరో అన్న మాటలు ఆ సమయంలో కాళిదాసుకు గుర్తుకు వచ్చాయి. వాడు దొంగల ముఠాలో చేరడానికి సమ్మతించాడు. ఒకనాడు కాళిదాసు మిగతా దొంగలతో పాటు అడవిదారిపోతున్న ఒక ప్రయాణికుణ్ణి అడ్డగించి, ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని బెదిరించాడు. ప్రయాణికుడు ప్రాణభీతితో వణికిపోతూ తన చేతి సంచిలోంచి 100 వరహాలు తీసి కాళిదాసుకు ఇస్తూ, బాబు, ఇది నా కూతురు పెళ్ళికని కష్టపడి సంపాదించి దాచిన డబ్బు. ఇది పోతే ఇక దానికి పెళ్లి యోగం లేనట్టే అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన కాళిదాసు జాలిపడ్డాడు. అది గమనించిన మిగతా దొంగలు, వాళ్ళు అలాగే కన్నీళ్లు పెట్టుకుంటారు, మనం జాలిపడకూడదు అన్నారు. ఇతను చెప్పేది నిజంలా కనిపిస్తుంది, సొమ్ముతో సహా వదిలేద్దాం అన్నాడు కాళిదాసు. ఇందుకు మిగతా దొంగలు ఒప్పుకోలేదు. ఈ క్షణమే నీతో తెగదెంపులు చేసుకుంటున్నాం, నీ తిప్పలు నువ్వు పడు, మాకు మాత్రం అడ్డురాకు అని వెళ్ళిపోయారు. ప్రయాణికుడు ఆపదను తప్పించినందుకు కాళిదాసుకు నమస్కరించి, బాబు, నన్ను ఆపదలో ఆదుకున్నావు, చూడబోతే మంచివాడిలా ఉన్నావు, ఈ దొంగలలో ఎందుకు చేరావు అని అడిగాడు. తన మంచితనం తనకెలాంటి సాయం చేయకపోవడంతో తాను దొంగలలో కలిసినట్టు కాళిదాసు చెప్పాడు. అందుకు ఆ ప్రయాణికుడు, నువ్వు అనుకున్నది తప్పు, మంచికి అంతా మంచే జరుగుతుంది, మనం తొందరపడకూడదు. నా పేరు వినమ్రుడు, రాజుగారి కొలువులో నౌకరుగా ఉంటాను, నా వెంట వస్తే అక్కడ నీకేదైనా పని దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు. కాళిదాసు వినమ్రుడితో బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక
ఒక భయంకరమైన దృశ్యం వాళ్ళ కళ్ళబడింది. కరాలకంఠుడనే రాక్షసుడు ఒకడు ఎడమ చేత్తో ఒక మనిషిని ఎత్తి పట్టుకొని తినబోతున్నాడు. ఆ మనిషి తాలూకా పంచకళ్యాణి గుర్రం పెద్దగా సకిలిస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి వినమ్రుడు వణికిపోతూ కాళిదాసుతో, ఆ రాక్షసుడు తినబోయేది మరెవరినో కాదు, మా మహారాజు విద్యాధరుణ్ణే అన్నాడు. కాళిదాసు ధైర్యంగా రాక్షసుడికేసి నడిచాడు. కరాలకంఠుడు వికటాట్టహాసం చేసి రాజును వదిలి, ఒరే ఎవడివిరా నువ్వు, నన్ను చూసి పారిపోక ధైర్యంగా నా దగ్గరికే వస్తావా అన్నాడు. నేనెవడినైతే నీకేమి, ఇలా మనుషుల్ని చంపి తినడం నీచమని నీకు తెలియదా అని అడిగాడు కాళిదాసు. నేను రాక్షసుణ్ణి, అయితే కొన్ని నీతి నియమాలు ఉన్నవాణ్ణి. రోజుకొక్క మనిషిని మాత్రమే చంపి తింటాను, అందువల్ల నువ్వు బతికిపోయావు, ఇక వెళ్ళు అన్నాడు. నీకలాంటి మంచి నియమమే ఉంటే ఆయన్ని వదిలి నన్ను తిను అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. ఎందుకు లేదు, అయితే నువ్వు తినబోయే వ్యక్తి ఈ దేశాన్నేలే రాజు, నేను సామాన్య పౌరుడిని. నా వంటి వాడికంటే దేశాన్నేలే రాజు వల్ల 10 మందికి ప్రయోజనం ఉంటుంది అన్నాడు కాళిదాసు. రాక్షసుడు కాళిదాసును పట్టుకొని, నీ ధైర్యం త్యాగగుణం నాకు నచ్చాయి, నీ చివరికి ఏదైనా కోరిక ఉంటే కోరుకో, తీరుస్తాను అన్నాడు. కాళిదాసు 1-2 క్షణాలు ఆలోచించి, నాకు చిన్నప్పటి నుంచి కర్రసామంటే ప్రాణం, ఒకసారి బాణాకర్రతో సాము చేయనివ్వు అని కోరాడు. రాక్షసుడు సరే అన్నాడు. కాళిదాసు బాణాకర్ర తీసుకుని గాలిలో తిప్పసాగాడు. శబ్దం తప్ప కర్ర కనిపించడం లేదు. అది చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. కర్రసాములో నీ ప్రావీణ్యం అద్భుతం, నాకు నేర్పగలవా అని అడిగాడు. కాళిదాసు రాక్షసుడికి కర్ర ఎలా పట్టుకోవాలో, దాన్ని ఎలా తిప్పాలో, ఆ తిప్పడంలోని మెలకువలు వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రాక్షసుడు సంతృప్తి చెంది కాళిదాసుతో, నువ్విప్పుడు నాకు గురువువు, గురుదక్షిణగా ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇక నుంచి జంతు మాంసంతోనే కడుపు నింపుకొని బ్రతుకు, మనుషులను చంపకు, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు కొంచెం సేపు మౌనంగా ఊరుకొని, నువ్వు కోరే గురుదక్షిణ నాకు చాలా కష్టసాధ్యమైంది, సరే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం, నీకు నేను మరొక కానుక ఇద్దామనుకుంటున్నా, అది నీవు వద్దనగలిగితే నువ్వు కోరిన విధంగా నరమాంసభక్షణ మానివేస్తాను అని కాళిదాసును రాజును దాపునున్న ఓ గుహలోకి తీసుకుపోయాడు. అక్కడ ఎన్నో బంగారు ఆభరణాలు రాసులుగా పోస్తున్నాయి. రాక్షసుడు కాళిదాసుతో, వీటిని నీకు గురుదక్షిణ సమర్పిద్దామనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పు, నిన్ను భాగ్యవంతుణ్ణి చేసే ఈ ధనరాశులను గురుదక్షిణగా స్వీకరిస్తావా, లేక నీకేమాత్రం ప్రయోజనం కలిగించని ఆ మొదటి కోరికే కోరతావా అని అన్నాడు. కాళిదాసు చిన్నగా నవ్వి, ఈ ధనరాశులను చూసి నేను ప్రలోభపడతాననుకున్నావా, నువ్వు నరమాంసాన్ని మానివేయడమే నాకివ్వగల గురుదక్షిణ అని జవాబిచ్చాడు. అతని మాటలకు రాక్షసుడు తృప్తిగా తలాడించి, నేనాడిన మాట తప్పను, అలాగే చేస్తాను, అయితే ఒక్క మాట, మీ మానవులు చపల చిత్తులు, ఏనాడైనా నీవు నా దగ్గరికి వచ్చి ఓడిపోయానని ఒప్పుకున్నాక నీకు ఈ బంగారం ఇచ్చివేసి తిరిగి నేను నరమాంస భక్షణకు పూనుకుంటాను, అంతేకాదు రాజ్యం మీద పడి దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపుకు తింటాను అన్నాడు. ఆ పరిస్థితి ఎన్నటికీ రానియను అని కాళిదాసు రాక్షసుడితో చెప్పి రాజు వినమ్రుడితో కలిసి బయలుదేరి రాజధానికి చేరారు. రాజు విద్యాధరుడు కాళిదాసు గురించి పూర్తిగా విని ఎంతగానో సంతోషించి అతడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయదలిచాడు. ఇందుకు రాణి అభ్యంతరం చెప్పగా ఆయన, కాళిదాసు అన్ని విధాలా మనకు అల్లుడు కాదలిచినవాడు, అతడికి మంచితనం మీద నమ్మకం పోవడం వల్లనే దొంగలలో చేరాడు, అయినా ఆ మంచితనం చెడును అడ్డినందువల్ల మన నౌకరును దొంగల బారి నుంచి కాపాడాడు, నన్ను రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు తన ప్రాణాలు ఒడ్డాడు, ధనరాశుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్న నమ్మకం కొద్దీ రాక్షసుడివ్వజూపిన బంగారాన్ని నిరాకరించాడు. ఇంతకంటే ఈ దేశానికి భవిష్యత్తులో కానున్న రాజుకు కావలసిన
అర్హతలేమిటి అని ప్రశ్నించాడు. ఇది విన్న రాణికి తన కుమార్తెకు కాళిదాసు కన్నా ఉత్తమ వరుడు లభించడన్న నమ్మకం కలిగింది. తర్వాత కొద్ది రోజుల్లోనే రాజకుమార్తెతో కాళిదాసుకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఇదండి కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.